సుందరండి. ప్రైజ్ ది లార్డ్ అండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే పాస్టర్ గారికి, మమ్మీకి, అలాగే డాడీకి నా వందనాలు చెల్లిస్తున్నాను. మీ ఎదుట నేను మాట్లాడడానికి యోగ్యురాలను కాదు, కానీ ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేసి నేను ముగిస్తాను. సమయం చాలా అయింది కాబట్టి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో మనందరికీ తెలుసు, చదవాల్సిన అవసరం లేదు, సమయం లేనందువలన తూర్పు దేశపు జ్ఞానుల గురించి ఉంటుంది. తూర్పు దేశపు జ్ఞానులు యూదా దేశపు బెత్లెహేం నుంచి వచ్చారు. మనందరికీ తెలుసు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమిచ్చారండి యేసయ్యకు? బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా సమర్పించిరి. అయితే ఈ మూడే మనం ఇక్కడ అది తెలియజేయబడుతుంది. కానీ వాళ్ళు ఇంకా శ్రేష్టమైనది ఇచ్చారు. ఏంటో తెలుసా? వాళ్ళు యూదా దేశపు బెత్లెహేం నుంచి ప్రయాణమై యేసుప్రభువుని చూడడానికి చాలా ప్రయాణం చేశారంట. అంటే వాళ్ళ గిఫ్ట్ ఆఫ్ టైం, అంటే వాళ్ళ యొక్క సమయాన్ని కూడా దేవునికి బహుమతిగా ఇచ్చారు. బంగారం, సాంబ్రాణి, బోలం కాకుండా వాళ్ళ యొక్క సమయాన్ని దేవునికి బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా వాళ్ళు ఏమి చూసి వచ్చారండి? నక్షత్రాన్ని చూసి వచ్చారు. అనే నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేయడం చాలా కష్టతరమైన విషయం. అక్కడ గిఫ్ట్ ఆఫ్ టాలెంట్, అంటే వాళ్ళ యొక్క తలాంతుని బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా వచ్చి సాష్టాంగపడి నమస్కారము చేస్తారు. జ్ఞానులంటే తక్కువ వారు కారండి. ఆ యూదా దేశపు బెత్లెహేంలోనే వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన స్థానం కలవారు. అయితే వాళ్ళు సాష్టాంగపడి ఏం చేశారు? నమస్కారం చేశారు. అంటే గిఫ్ట్ ఆఫ్ సాక్రిఫైస్, అంటే వాళ్ళ యొక్క త్యాగాన్ని చేశారు. వాళ్ళ ఉన్నత స్థితిని యేసుప్రభు కోసము త్యాగం చేశారు. అంటే మనము ఈ స్త్రీలుగా మనమేం చేయాలంటే మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. శ్రేష్టమైన సమయం దేవునికి ఇవ్వాలి. మన శ్రేష్టమైన తలాంతులు దేవునికి ఇవ్వాలి. అలాగే మనము దేవుని కొరకు మనము త్యాగం చేయాలి. కానీ ఆ వరుసలో మనము ఉండట్లేదు. అంతేకాకుండా బంగారము, సాంబ్రాణి, బోలం వాళ్ళు ఎందుకు అర్పించారంటే వాళ్ళు భవిష్యత్తులో జరగబోయే విషయాలను సూచించేవిగా ఈ బంగారం, సాంబ్రాణి, బోలం అర్పించారు. బంగారము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. అంతేకాకుండా బంగారం ఆ రోజుల్లో రాజులకు కిరీటాలుగా పెట్టేవారంట. అంటే మన యేసు ప్రభు పరిశుద్ధుడు, అంతేకాకుండా రాజులకు రాజు అన్న ఆనవాళ్ళ కొరకు వాళ్ళు బంగారాన్ని అర్పించారు. అలాగే సాంబ్రాణిని అర్పించారు. సాంబ్రాణిని ఎందుకు అర్పించారంటే ఆ రోజుల్లో యాజకులు సాంబ్రాణిని ధూపముగా వేసేవారు, అంటే బలులకు అర్పించేవారు. అయితే సాంబ్రాణి దేనికి సూచనగా ఉందంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రాబోయే దినాలలో బలి అయిపోతున్నాడు, మన పాపాల కొరకు చనిపోతున్నాడనే ముందుగా జ్ఞానులు సాంబ్రాణిని అర్పించారు. అలాగే బోలము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఆ రోజుల్లో బోలము మంచి సుగంధ వాసన రావడానికి ఉపయోగించేవారంట. మంచి అంటే పర్ఫ్యూమ్స్ కింద ఈ బోలాన్ని ఉపయోగించేవారు. అయితే ఇది దేనికి సూచిస్తుందంటే పునరుద్ధానానికి సూచిస్తుంది. అంటే యేసుప్రభు తిరిగి 3వ దినాన్నే లేస్తాడనే ముందే యేసుప్రభు పుట్టినప్పుడే జ్ఞానులు మనకు ఈ ఆనవాళ్ళను ఇచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోలము అర్పించారు. కాబట్టి యేసుప్రభు నీ కొరకు నా కొరకు వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి పునరుద్ధానుడై లేచి తిరిగి లేచిన దేవుని మనము ఆరాధించాలి, స్తుతించాలి. జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలాన్ని అర్పించారు. ఇంకా అంటే యేసుప్రభుకు కావాల్సిన వస్తువులు అక్కడ చిన్న బాలుడు కాబట్టి బోల్డ్ వస్తువులు ఉంటాయి, అర్పించవచ్చు. వాళ్ళు మిక్కుటమైన జ్ఞానముతో రాబోయే సంవత్సరాల్లో జరిగే విషయాలను సూచిస్తూ అర్పించారు. అలాగే స్త్రీలుగా మన సమయాన్ని, మన తలాంతులని, మన త్యాగాన్ని దేవుని కొరకు అర్పించాలి. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్.